హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ రిట్స్. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో అయితే చూసి ఉంటారు. ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. బట్ వీటికైతే పాస్వర్డ్ అనేది అయితే ఏమైతే పెట్టలేదు. కాబట్టి మీరు అయితే స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అయితే కొత్త ఎఫెక్ట్, బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ మీరు చేసి ఉంటారు. ఈ బీట్ మ్యాక్ అయితే ఎఫెక్ట్కి అయితే కీ యానిమేషన్ అయితే యాడ్ అయితే చేసింది. కాబట్టి మీరు అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నేను ముందు ఎలక్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాను. ఎందుకంటే డేటా అయితే ఆఫ్లో పెట్టేసుకున్నాను. మీకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటూ అయితే ప్రాజెక్ట్లో అయితే వచ్చేస్తాయి. ముందుగా బిట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఫోటోస్ అనేవి అయితే యాడ్ చేసుకోవాలి. ప్లస్ పోటీ అప్డేషన్ మీడియా కలర్ వేసుకొని ఇలా ఫోటో తీసేసుకొని ఫోటోస్ వేసుకొని థర్డ్ స్పెట్ యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలో పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ బిట్ మార్క్ వెళ్ళి ప్లస్ పోటీ అప్డేషన్ మీడియా కలర్ వేసుకొని ఇంకో ఫోటో వేసుకొని థర్డ్ స్పెట్ యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలో పెట్టేసుకోండి. ఎందుకంటే ఇలా మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి మధ్యలో పెట్టేసుకుంటున్నట్టే నేను సాంగ్ ఏ సాంగ్ అయితే తీసుకున్నానో అదే సాంగ్ వీడియోలో అయితే ఫోటోస్ అయితే స్క్రీన్ షాట్స్ అయితే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా అలాగైతే తీసేసుకోండి. చాలా బాగా అయితే వచ్చేస్తుంది వీడియో కూడా. ఓకే ఫ్రెండ్స్, మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసుకొని మళ్ళీ మధ్యలో అయితే పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అనేది మళ్ళీ అయితే కట్ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మనం అయితే ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసేసుకోవాలి. సింపుల్గానే అయితే ఫోటోస్ అయితే మీకు అయితే సింపుల్గా యాడ్ అయితే చేసి అయితే చూపెడుతున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా అయితే మనం ఫోటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒక 5 ఫోటోస్ మీకు అయితే యాడ్ అయితే చేసి చూపెడతాం. మళ్ళీ నెక్స్ట్ ఫోటోస్ అయితే మీరు యాడ్ అయితే చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎక్స్ట్రా పార్ట్ని అయితే మళ్ళీ కట్ చేసుకుందాం. ఇక్కడ ఈ ఫోటోస్లలో ఒక ఫోటో అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఒక ఫోటో వేసుకొని థర్డ్ స్పెట్ యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. మోన్ ట్రాన్స్ఫర్లో కలిసి ఇలా మధ్యలో అయితే పెట్టేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రాలి కాబట్టి స్క్రోల్ చేసుకుంటున్నా. కొంచెం స్క్రోల్ చేసుకొని ఈ ఫోటోస్ అనేవి ఏం చేసుకోవాలంటే మనం దీనికి టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి దీన్ని టెక్స్ట్ ఎఫెక్ట్ కిందకైతే లాక్కోవాలి. ఇలా లాక్కున్న తర్వాత నెక్స్ట్ వన్ ఫోటో కూడా అలాగైతే లాక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా టెక్స్ట్ కిందకి లాగేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, దాన్ని కూడా అలాగైతే పెట్టేసుకోవాలి మనం. ఓకే ఫ్రెండ్స్, ఇలా టెక్స్ట్ కిందకి అయితే పెట్టేసుకోండి. అయితే సింపుల్గా అయితే పెట్టి చూపెడుతున్నాం మీకు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టేసుకోండి. అయితే సింపుల్గా నేను మీకు అయితే చెప్పేస్తున్నా కాబట్టి సింపుల్గా అయితే పెట్టేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే యాడ్ అయితే చేసేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకైతే సింపుల్గా అయితే అర్థమవుతుంది. ఇలా అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ ఈడికెళ్ళి అయితే ఎండ్ వరకు అయితే ఇలా ఫోటోస్ అనేవి అయితే యాడ్ అయితే చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫోటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా ప్లస్ పెట్టి అప్ చేసి మీడియా కలర్ వేసుకొని ఫోటోస్ చేసుకొని థర్డ్ స్పెట్ యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మధ్యలో అయితే పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకొని నెక్స్ట్ వన్ ఫోటో కూడా అలాగైతే యాడ్ చేసుకొని థర్డ్ స్పెట్ యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇది మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్ మధ్యలోకి బరాబర్ అయితే వచ్చేసింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఫోటో తీసుకొని థర్డ్ స్పెట్ యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మధ్యలో పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫోటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకుంటున్నాను. నేను ఎండ్ వరకు అయితే ఇలా యాడ్ అయితే యాడ్ చేసుకున్న ఫోటోస్ అయితే ఇలా యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ మనకు నిర్మల్ అనే టెక్స్ట్ ఉంటుంది కదా, దానికి ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మిగతా ఎఫెక్ట్స్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, వీటికి అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 6 టెక్స్ట్లు ఉంటాయి. 6 టెక్స్ట్లో కూడా ఎఫెక్ట్ అనేది అయితే మనం అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే సింపుల్గా అయితే మీకు ఫోటోస్ యాడ్ చేయడం ఇలా టెక్స్ట్ ఎఫెక్ట్ యాడ్ చేయడం అనేది కూడా సింపుల్గా అయితే చెప్పేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇలా టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ యాడ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా అయితే చెప్పేస్తా. మనకి ఫస్ట్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్తే థర్డ్ స్పెట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ చేయండి. బ్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా అయితే చెప్పేస్తా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు షార్ట్ ఫోటోస్ దగ్గరికి అయితే వచ్చేయండి. షార్ట్ ఫోటోస్ దగ్గరికి అయితే వచ్చేసిన తర్వాత మనకి ఫస్ట్ షార్ట్ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 1 ఫోటో వదిలేసుకోండి. ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసుకోండి. ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసుకోండి. ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అంటే ఇలా 1 by 1 ఫోటోస్కి అయితే మనం ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తాష్ మిక్స్ అనేది ఒకటి వచ్చింది కాబట్టి బీట్, అందుకోసం మనం ఇక్కడ ఎఫెక్ట్ అయితే ఇలా అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి ఉంటుంది బీట్కి తగ్గట్టు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ 1 ఫోటో ఉంటుంది. ఆ 1 ఫోటో కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకున్న. యాడ్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ చేసుకొని షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి సెకండ్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పెట్ ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ చేయండి. బ్యాక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు షార్ట్ ఫోటోస్లలో మధ్యలో ఉన్న ఫోటోస్ అయితే ఉన్నాయి కదా, ఆ మధ్యలో ఉన్న షార్ట్ ఫోటోస్కి అయితే మనం ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్ స్పెట్ ట్యాప్ చేసి ఫస్ట్ ఎఫెక్ట్ చేయండి. అంటే సింపుల్గా ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎఫెక్ట్ అనేది మీకు అయితే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి, మీకు ఫ్రీలో అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎలాంటి పాస్వర్డ్ పెట్టడం లేదు. ఈ పాస్వర్డ్స్ అయితే నేను వేరే వాళ్ళ దగ్గరికి అయితే పాస్వర్డ్స్ అంటున్నాయి, ఎఫెక్ట్స్ అనేవి వేరే వాళ్ళ దగ్గరికి అయితే కొనుక్కున్నా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే 350కి ఒక ప్రీసెట్ అయితే పడ్డది నాకు, మొత్తం సాంగ్కి సంబంధించింది. అందుకని అయితే మీకు అయితే ఫ్రీలో అయితే ఇచ్చేస్తున్నాను, మంచి సపోర్ట్ వస్తున్నారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా ఈ ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకొని షేక్ ఎఫెక్ట్ యాక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు కీ యానిమేషన్ ఎఫెక్ట్ గురించి అయితే చెప్తా ఫ్రెండ్స్. మనకి ఎంత ఫ్రెండ్స్ 3 4 5 5th వన్ ఎఫెక్ట్ ఉంది కదా,
దాన్ని కాపీలేట్ చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్గా తెప్పిస్తా. ఇక్కడ మనకు 311 బీట్ మార్క్ తర్వాత ఒక ఫోటో వస్తుంది కదా, 3 బీట్ మార్క్ తర్వాత ఇక్కడ మనకు ఫోటో పై ట్యాప్ చేసుకొని ఇక్కడ ప్లస్ పై ట్యాప్ చేసుకొని కలర్ అండ్ పేస్ట్ స్టైల్స్లో వెళ్ళేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా అయితే ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్క్ యాడ్ చేసుకున్న తర్వాత టైమింగ్లో వెళ్ళేసుకొని స్క్రోల్ పై ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్గా తెప్పిస్తే కొంచెం బీట్ మార్క్ ముందున్న ప్లేస్లో అయితే ఎఫెక్ట్ అనేది కట్ చేసుకోండి. ఇలా టైంకి తగ్గట్టు కట్ చేసుకున్న తర్వాత మనకి ఫోటో ఉంటుంది కదా, ఇలా మధ్యలో అయితే పెట్టేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి పెట్టేసుకుంటే కదా మనకి కీ యానిమేషన్ అయితే యాడ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసుకొని జూమ్ చేసుకోండి కొద్దిగా, వెనక బ్యాక్గ్రౌండ్ ఏర్పడకుండా. ఇలా అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 ఫోటో తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ 1 ఫోటో కూడా అలాగే ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ చేసుకోండి. థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇలా ఎండ్ వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ టైమింగ్లో వెళ్ళేసుకొని స్క్రోల్ చేసుకొని ఇక్కడ ఫోటో ఎనికిపోతే ఇలా ఫోటో అనేది కొద్దిగా పెట్టేసుకోండి. ఇలా మధ్యలోకి తగ్గట్టు పెట్టేసుకున్న తర్వాత మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి జూమింగ్లో వెళ్ళేసి కొద్దిగా జూమ్ అయితే వేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా జూమ్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని నెక్స్ట్ 1 ఫోటో కూడా అలాగే ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ అయితే వేసుకున్న తర్వాత ఫేస్ స్టైల్స్లో వేసుకొని పేస్ట్ చేసేసుకోండి. థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇలా మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసుకొని ఇలా స్క్రోల్ చేసుకొని టైమింగ్లో వెళ్ళేసుకొని స్క్రోల్ చేసుకున్న తర్వాత టైమింగ్ బ్యాక్ వచ్చేసుకొని ఈ ఫోటో అనేది కొద్దిగా మధ్యలోకి అయితే పెట్టేసుకోండి. ఇలా ఓకే ఫ్రెండ్స్, ఇలా బీట్కి తగ్గట్టు అయితే పెట్టేసుకున్న తర్వాత మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా జూమ్ చేసేసుకోండి. అర్థమైంది అనుకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని లాస్ట్ 1 ఫోటో కూడా అలాగే ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. సింపుల్ యాడ్ చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే స్క్రోల్ చేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలోకి అయితే పెట్టేసుకుంటున్నా. ఇలా పెట్టేసుకొని బ్యాక్ వచ్చేసుకుని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి కొంచెం జూమ్ చేసేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే యాడ్ అయితే వేసేసుకోండి ఈ ఎఫెక్ట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకున్న తర్వాత మనం ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంతకుముందు ఫోటో ఉంది కదా, ఆ ఫోటో తర్వాత ఇంకొక ఎఫెక్ట్ అయితే ఉంటుంది మూవ్ ఆన్ మిషన్దే. ఇలా దీని అయితే కాపీ చేసుకొని ఇంతకుముందు దానికైతే ఎలాగైతే యాడ్ తీసుకున్నామో సింపుల్గా అలాగైతే యాడ్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 by 1 ఫోటోకి అయితే యాడ్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ ఫోటో అయితే యాడ్ చేసుకున్నామో ఆ ఫోటో వదిలేసుకొని మళ్ళీ నెక్స్ట్ 1 ఫోటోకి అయితే మనం యాడ్ అయితే ఇలా ప్లస్ పై ట్యాప్ చేసుకొని ఫేస్ స్టైల్స్లో వెళ్ళేసుకొని కలర్ ఫిల్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసుకోండి. ఇక్కడైతే ఫోటో అయితే వచ్చేస్తుంది. థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మళ్ళీ మీలో ముందుకు వచ్చేసి టైమింగ్ పై ట్యాప్ చేసి స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫోటో అనేది 1 సైడ్ వచ్చేసింది కాబట్టి ఇలా ఫోటోని బరాబర్ అయితే ఇచ్చేసుకోండి. సరిగ్గా అయితే వచ్చేసింది. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫోటో తీసుకొని నెక్స్ట్ ఫోటో పై ట్యాప్ చేసుకొని ప్లస్ పై ట్యాప్ చేసుకొని ఫేస్ స్టైల్స్లో వెళ్ళేసుకొని పేస్ట్ చేసేయండి. థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ టైం ముందుకు దొబ్బేసుకున్న తర్వాత మళ్ళీ టైమింగ్లో వెళ్ళేసుకొని స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫోటో అనేది సరిగ్గా రాలి కాబట్టి బ్యాక్ చేసుకొని ఫోటో పై ట్యాప్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఇలా అయితే ఇట్లా 1 సైడ్ అయితే అనుకోండి. 1 సైడ్ వేసుకున్న తర్వాత జూమింగ్లో వెళ్ళేసుకొని మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లో వెళ్ళేసుకొని జూమ్ చేసేసుకోండి. ఇలా ఓకే ఫ్రెండ్స్, ఇలా జూమ్ అయితే వేసేసుకోండి. జూమ్ అయితే వేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ 1 ఫోటో వదిలేసుకొని అవసరం లేనుకుంటే ఓన్లీ 2 ఫోటోస్కి మనం ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా అయితే యాడ్ అయితే వేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకున్న తర్వాత మనం ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్ 1 ఫోటో ఉంది కదా, ఈ లాస్ట్ 1 ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు సింపుల్గా అయితే చెప్పేస్తా. ఒక ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 3 బీట్ మార్క్ అయితే ఎక్కంటుండో 3 బీట్ మార్క్ ఉన్న ఫోటోకి అయితే ఎఫెక్ట్ అనేది మనం యాడ్ అయితే వేసేసుకోవాలి. సింపుల్గా ఇలా అయితే యాడ్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ థర్డ్ 1 ఎఫెక్ట్ ఉంది కదా, బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియోకి అయితే. ఈ ఎఫెక్ట్ పై ట్యాప్ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు లాంగ్ ఫోటోస్ అయితే ఏవి ఉన్నాయో లాంగ్ ఫోటోస్కి మాత్రం ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్ 1 ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి అండ్ సెకండ్ 1 ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని థర్డ్ 1 ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ఈ ఫోటోకి కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని నెక్స్ట్ 1 ఫోటోకి కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని నెక్స్ట్ 1 ఫోటోకి కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ 3 బీట్ మార్క్ ఫోటో వదిలేసుకున్న తర్వాత మనకు లాంగ్ ఫోటోస్ అయితే ఏవేవి ఉంటాయో అన్ని ఫోటోస్కి మాత్రం మనం ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను మళ్ళీ నెక్స్ట్ 1 ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా సింపుల్ అయితే యూస్ చేసుకోండి మీరు ఎఫెక్ట్ అనేది యాడ్ అయిందో లేదో. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయితే అవుతాం కాబట్టి మీరైతే కన్ఫ్యూజ్ అయితే కాకండి. నేనైతే కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నాను. ఎందుకంటే మీకు ఇట్లాంటి ఎఫెక్ట్ ఫస్ట్ టైం ఇస్తున్నా కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొద్దిగా అనేది పోతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ ఫోటోకి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ షార్ట్ ఫోటోస్ వదిలేసుకుంటే లాస్ట్ ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే యాడ్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రెండ్స్ ఇలా లాంగ్ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకుని మళ్ళీ ఫ్రెండ్స్ మొబైల్ అనేది కొద్దిగా లాగ్ అయితే అవుతుంది. ఇలా అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఫోటో ఎఫెక్ట్ని కాపీ చేసుకొని
కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ లాంగ్ ఫోటోస్ అయితే ఏవే ఉన్నాయో ఆ లాంగ్ ఫోటోస్కి అయితే అన్నిటికైతే ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే వేసేసుకోండి ఇలా. ఓకేనా ఫ్రెండ్స్, సింపుల్గా ఈ బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అయితే ఏవేవైతే ఉన్నాయో అన్ని ఫోటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సపోజ్ మీకు అయితే సింపుల్గా రెండు ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వచ్చి పెట్టాను. మొబైల్ అయితే లాగ్ అవుతుంది కాబట్టి సింపుల్ అయితే ఇప్పిస్తాను. యాడ్ అయితే వేసుకున్న తర్వాత ఎడిటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ పైన సిరప్షన్ ట్యాప్ చేసుకొని వీడిఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకొని ఇక్కడ హెచ్డిఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. అయితే నార్మల్ 720p పెట్టేసుకొని ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేసిన ఇప్పుడు వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.